మేము తీసుకున్న చర్యలేంటి ఈ ఉమెన్ సేఫ్టీ వెహికల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన బైక్ ర్యాలీ, సైకిల్ ర్యాలీని పాడేరు అంబేద్కర్ కూడలి నుంచి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ డాక్టర్ అభిషేక్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ జమాల్ బాజా, డీజీఓ బ్రహ్మాజీరావు, సిడిపిఓ ఝాన్సీరాణి, డిడి రజని, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వందల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్ని తీసుకొస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఈ గర్ల్ స్టూడెంట్స్ అండ్ మన ఐసిడిఎస్ స్టాఫ్స్ అందరూ సైకిల్, బైక్ అండ్ నడిచి ర్యాలీ వెళ్తున్నారు అంబేద్కర్ జంక్షన్ నుంచి ఐటీడీ వరకు. అది అయిన తర్వాత అక్కడ మొక్కలు నాటేసి ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, జెండర్ ఈక్వాలిటీ అంటే ఏమి, డిఫరెంట్ ఇష్యూస్ మీద మనము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హోల్ వీక్ కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. మన డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, డిఆర్డిఏ అవ్వచ్చు, దెన్ హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఐసిడిఎస్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాము. సో బేసిక్లీ ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి యాక్సిలరేట్ యాక్షన్ అని ఉంది. అంటే మనం ఇప్పుడు ఏమేమి చర్యలు తీసుకుంటున్నామో ఆ చర్యలను ఇంకా ఆ గతి ఇంక్రీజ్ చేయాలి. సో దట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనము అది సాధించవచ్చు అని ఆ యాక్షన్ మీద మనము ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8 సెలబ్రేట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. దానికి 1 వీక్ మొత్తం త్రూఅవుట్ ఇండియా అండ్ త్రూఅవుట్ వరల్డ్ ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఇక్కడ కూడా మనము చేస్తున్నాము. డిఫరెంట్ యాక్టివిటీస్ని తీసుకొస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఈ గర్ల్ స్టూడెంట్స్ అండ్ మన ఐసిడిఎస్ స్టాఫ్స్ అందరూ సైకిల్, బైక్ అండ్ నడిచి ర్యాలీ వెళ్తున్నారు అంబేద్కర్ జంక్షన్ నుంచి ఐటీడీ వరకు. అది అయిన తర్వాత అక్కడ మొక్కలు నాటేసి ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.